మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఆదినారాయణ యాదవ్ బాలికలకు సంబంధించి ఈ కార్యక్రమంలో ఆయన ఏమి ఉద్దేశించి బాలికలకు తెలిపారో కనుక్కున్నాం. సరే, బాలికలకు ఏమేమి తెలియజేశారు? బేటీ బచావ్ బేటీ పడావ్, బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం. ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ముదిగుబ్బ మండలంలో ఐసిడిసి ఆధ్వర్యంలో ఘనంగా ఈ హై స్కూల్ నందు నిర్వహించడం. ముఖ్యంగా హై స్కూల్ హెచ్ఎం గారు రమాదేవి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ఎంఈఓ గారికి, ఆర్డిటి ఏటీఎల్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలని ఈరోజు మనము బాగా చదివించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పి మేమందరం కూడా మంచి నినాదము ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసులో తప్పుదో పట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించి వాళ్ళకి బాగా చదువునిచ్చి ప్రయోజకులు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. మేడం, కట్నాలపై మీ అభిప్రాయం మేడం? సమాజంలో కట్నాలపై విపరీతంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనిపైన ఒక మండల ఏపీఎం, వెలుగు ఏపీఎం గా నా స్పందన. మహిళలు అన్ని విషయాల్లో ఎదుగుతున్నారు, కానీ పురుషాగ్యత ఎక్కువగా ఉంది. సమాజం రాను రాను కూడా మహిళలే ఉన్నత చదువులు, బాలికలు ఉన్నత చదువులు చదివినట్లయితే వాళ్ళ కట్నాలకు దూరంగా ఉంటారు. అది కూడా అన్ని కూడా అధిగమిస్తారు. ఈ రోజు బాలికలే నేటి మహిళలు కాబట్టి మహిళలను గౌరవించాలి, మహిళలను సంరక్షించాలి, మహిళలను కాపాడాలి. కనుక ఈ విషయాలన్నిటి కూడా మేము తెలియజేస్తున్నాం. భర్తల వేధింపులపై మీ అభిప్రాయం? ఆడపిల్లలు మహిళల వేధింపుల గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఇంతవరకు సారు మేడములు అన్ని విషయాలు చెప్పారు. కాకపోతే అదే అక్రమ రవాణా గురించి ముఖ్యంగా గుర్తు పెట్టుకొని అమ్మాయిలు ఎక్కువగా మొబైల్ పైన ఆసక్తి చూపి ఈ చెడు వైపు ప్రయాణించకూడదని, మంచి చెడు రెండు ఉన్నాయి కాబట్టి మొబైల్ చూసినా కూడా మంచిని గ్రహించి వాళ్ళు భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎంపీపీ ఆదినారాయణ సార్ గారికి, తర్వాత హెచ్ఎం మేడం గారికి, ఎంలైత మేడం గారికి, ఐసీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, స్కూల్ యాజమాన్యానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో భర్తల వేధింపులు అనేటువంటిది మనం చూసినప్పుడు ఆర్డిటి సంస్థ గ్రామాల్లో దాదాపుగా కొన్ని వందల వేల గ్రామాల్లో పనిచేస్తున్నాం. లక్షల కుటుంబాలతో ఆర్డిటి ప్రభుత్వ అధికారులతో, నాయకులతో కలిసి, లోకల్ బాడీస్ తో కలిసి మేము పనిచేయడం జరుగుతుంది. మేము దీనికి సంబంధించి కూడా భర్తల యొక్క వేధింపుల మీద అనేక సార్లు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, క్లస్టర్ లెవెల్లో కూడా మరి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళలకు, ప్రత్యేకంగా భర్తలకు, ముఖ్యంగా పురుషులకు కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల మరి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు ముఖ్య కారకులు ఎవరు, ఆ కారకులైనటువంటి మనం ఏ విధంగా మనం మారాలి, మార్పు చెంది మనతో పాటు మన మహిళల్ని ఏ విధంగా ఎదిగించాలి. మరి ముఖ్యంగా గృహహింస అనేటువంటిది గృహాల్లో జరుగుతుంది కాబట్టి ఈ గృహహింస మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, మరీ ముఖ్యంగా భర్త వేధింపులు కానీ లేదంటే ఇంకొక మహిళల బాలికల మీద ఏదో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పట్ల కూడా మేము వాటి మీద పనిచేస్తున్నాం. గ్రామ స్థాయిలో అంగన్వాడీ టీచర్స్, తర్వాత ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించిన సమస్యలతోనూ అనుసంధానం చేసుకుంటూ వారిచ్చేటువంటి సలహాలు, తర్వాత గ్రామ స్థాయిలో నెట్వర్క్ గ్రూప్ లీడర్స్ ఏర్పాటు చేశాం. నెట్వర్క్ లీడర్లు ఉన్నారు, సిడిసి వ్యవస్థను ఏర్పాటు చేశాం. వార్డు మెంబర్స్ ని కూడా మేము సిస్టమ్ డెవలప్ చేసినాం. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎక్కడ ఎవరికైతే సమస్య ఉందో అక్కడ వెళ్ళి వాళ్ళకు మేము అవగాహన కార్యక్రమాన్ని తెలియజేస్తూ, మరి ఎక్కువ భాగం అవేర్నెస్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలని హింస జరుపుకోకుండా చూసేదానికి మేము అవగాహన కల్పిస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఆడిట్ ఆధ్వర్యంలో 9వ తేదీ 19వ తేదీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంటుంది. భర్త ద్వారా మహిళ కానీ లేదంటే తల్లిదండ్రుల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ బాలికలు ఏదైనా ఇబ్బందికి గురవుతున్నారంటే ప్రతి నెల ఆర్డిటి ముదుగుబ్బ ఆర్డిటి ఫీల్డ్ ఆఫీస్ లో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా కుటుంబాలను రప్పించేసి ప్రతి నెల వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఆర్థికంగాను, మరి తర్వాత ఆరోగ్యంగాను, మరీ ముఖ్యమైతే చట్టపరంగా కూడా మేమే బాధ్యత వహించి వాళ్ళకి ఎంతటి వరకే కూడా సంస్థ వాళ్ళకి ముందుండి సపోర్ట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేంత కూడా మేము ఆర్డిటి బాధ్యత